ఉద్యమకారులకు సంబంధించి నిన్ననే ఒక వార్త చెప్పుకున్నాం. ఈ నమస్తే తెలంగాణను మరి తెలిసి రాస్తురా, తెలవక రాస్తురా, వాళ్ళ పరువు వాళ్ళే తీసుకుంటారా, మరి కేటీఆర్ ఏం చెప్తుండో ఏం కథనో కానీ ఈ ఉద్యమకారులకు సంబంధించిన అంశం మళ్ళా రాసిరు. ఏదైతే ఆ అమరవీరుల మెమోరియల్ ఏదైతే ఉందో అక్కడ సెక్రటేరియట్ ముందట అక్కడ ఉద్యమకారులకు ఒక వేదిక ఏర్పాటు చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. ఒక కమిటీ కూడా వేసింది. ఉద్యమకారులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బాధలు ఏంది, సాధక బాధకాలు తెలుసుకుందాం. ఎవరెవరు ఎప్పుడు ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళ మీద కేసులు ఏంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎట్లున్నాయి, వాళ్ళని ఏ విధంగా ఆదుకోవచ్చు, సో ఒక అప్లికేషన్ పెట్టుకోవచ్చు ప్రభుత్వానికి అన్నట్టు ఒక వేదికను ఏర్పాటు చేసింది ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం. సో ఉద్యమకారులు అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటి గత ప్రభుత్వం 10 ఏళ్లలో మీరు ఉద్యమకారులకు ఏం చేయడానికి శాతగాలే. అసలు ఎంతమంది చచ్చిపోయారో కూడా లెక్క లేదు మీ దగ్గర. లెక్క చెప్పుకునే పరిస్థితుల ముఖం లేకుండా వేరు. మీకు వేరే వేరే రాష్ట్రాల్లో లక్షల లక్షల రూపాయలు ఎవరో రైతులు చచ్చిపోయారని చెప్పేసి కుమ్మరించుకురా వచ్చింది. ఎందుకంటే జాతీయ రాజకీయాలకు పోవాలనే ఒక ఆశతోటి. కానీ తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులు ఎంతమంది అనే లెక్క దొరకదు మీకు. ఉద్యమకారులు ఎందరనే లెక్క దొరకదు మీకు. చాలాసార్లు అధికారం పోయినాక కూడా మీరు చాలాసార్లు చెప్పారు సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయినాం, ఉద్యమకారులకు న్యాయం చేయలేకపోయినాం, ఈసారి అట్లుండదు మంచిగా చేస్తామని చెప్పేసి కేటీఆర్ సిగ్గులే కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మీరు ఉద్యమకారుల కోసం ఏం మొరబెట్టడానికి ఇలా నెగిటివ్ వార్తలు రాస్తారు. వీళ్ళు కనీసం సరే కాంగ్రెస్ వాళ్ళు ఇది సాధ్యమవుతుందా కాదా, వీళ్ళు చేస్తారా చేయరా విషయాన్ని పక్కకు పెడితే కనీసం చెయ్యాలని ఒక ఆలోచన చేసి ఉద్యమకారులకు ఒక వేదిక ఉండాలి అని చెప్పేసి మీరు కట్టించినటువంటి ఆ అమరజ్యోతి ఏదైతే ఆ మెమోరియల్ ఉందో దాంట్లో ఒక వేదిక చేశారు. వాళ్ళకి ఎంత గొప్పగా ఫీల్ అవుతారు ఉద్యమకారులు అంటే. కనీసం మా బాధ చెప్పుకునే ఒక వేదిక దొరికింది నాలుగు ప్రభుత్వానికి చెప్పుకోవడానికి. ఇన్ని రోజులు ఆ పరిస్థితి కూడా లేదు కదా. మెమోరియల్ దగ్గర పోతే మన ఉద్యమకారులు మన బాధ చెప్పుకోవచ్చు, ప్రభుత్వం సహాయం చేస్తూ కనీసం చెప్పుకుంటున్నా నాకు కొద్దిగా బరువు దిగిపోతా అన్నట్టు ఉద్యమకారులకు దాదాపు 10-12 ఏళ్ల తర్వాత జన ఉపశమ ఊరట దొరుకుతుంది. వాళ్ళు ఏం చేసారో చెప్పుకోవడానికి ఒక అవకాశం దొరికింది. ఇక్కడ కూడా వీళ్ళు నేను ఏం వార్త రాశారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతుదారుల మధ్య ఘర్షణ అట. మరి తెలివి ఉందా, ఏమన్నా మైండ్ ఉందా మీకేమన్నా? పార్టీల పేర్లు ఎందుకు అసలు ఉద్యమకారులపై పార్టీలతో సంబంధం లేకుండా ఉద్యమం చేశారు. ఇన్ఫాక్ట్ బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులు ఎక్కున్నారు. నమ్మొచ్చారు ఉద్యమ పార్టీగా అని చెప్పేసి నమ్మి మేము కూడా నడిచారు. వాళ్ళంతా వాళ్ళకి అన్యాయం చేశారు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే పేర్లు రాసి బీఆర్ఎస్ అనే పేర్లకు అన్యాయం జరగకుండా చూస్తారా? మీరేమన్నా అన్యాయం జరిగినట్టు చేస్తారా? మీ బాధ అంతా ఎక్కడ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళకి న్యాయం చేస్తారో, ఒకవేళ న్యాయం చేస్తే మనం ఫెయిల్ అయిన చోట వాళ్ళు సక్సెస్ అయితే మీ ఉనికి ప్రమాదం పడుతుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పక్కన పెట్టురి. ఇప్పుడు ఇవాళ ఏ పార్టీలన్నా ఉండొచ్చు. ఉద్యమం చేసిన నికార్స్ అనే ఉద్యమకారులందరికీ కూడా న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వీళ్ళు ఏదో పని చేస్తున్నారు, ఒక వేదిక పెట్టి ఒక కమిటీ పెట్టి వీళ్ళందరి అప్లికేషన్లు తీసుకుంటారు. వీళ్ళు సాధ్యమైతే చేస్తారు కావచ్చు, లేదా చేయాలనుకుందాం. కనీసం వాళ్ళు లెక్క ఉంటుంది కదా. మీరు గతగానం శిల్పాయలు పుడింగ్ అయితే నెక్స్ట్ గతగానం ప్రేమ ఉంటే నెక్స్ట్ వచ్చినాక మన మీరు వచ్చినా మీరానే వేయచ్చు కదా. ఒక అవకాశం కల్పించాను కదా మనం. ఉద్యమకారులకు ఒక వేదిక ఇచ్చి ఇక్కడ కూడా కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ అని వేరు చేసి ఉద్యమకారులను కూడా పార్టీల పేరుతోటి దూరం చేసే ప్రయత్నం ఇవాళ కొన్ని పత్రికలు చేస్తున్నాయి. కేటీఆర్ అండ్ హరీష్ రావు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పరిస్థితి. జాగాలు కూడా వేయలేం, పరిచయం చేయొద్దు. ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కేకే వ్యాఖ్యాన అడిగారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో 25,000 పెన్షన్ హామీ ఉంది, తెలంగాణ ప్రజలంతా ఉద్యమకారులే అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ 25,000 పెన్షన్ హామీ ఉంది అని వీళ్ళు ఏమో యాడ్ చేస్తారు. మరి మీరేం చేసి మేము తెలంగాణ ఉద్యమకారులను ఇంతమందిని గుర్తించినాం, ఇవో గీ సహాయం చేసినామని కేటీఆర్ ఒక్కసారి బయటకు వచ్చి ఫోటో వేసుకొని ఒక వార్త ఇవ్వలో నేను వార్త చదువు అని చెప్తారు. ఏమన్నా ఉద్యమకారులకు ఇంతమందిని గుర్తించడం ఈ రకంగా వాళ్ళ సంక్షేమం మేము చూసినామని చెప్పే దమ్ము ధైర్యం కేటీఆర్ హరీష్ రావు అండ్ కో మీకు ఇవ్వాలనుకున్న మీ మిలిటెంట్ బ్యాచ్ ఉంటుంది కదా, మిలిటెంట్ యాక్టివిటీస్ చేయాలి ఇవన్నీ చేస్తున్నాడు అన్నాడు. మీ మిలిటెంట్లు ఎవరైనా ఉంటే దమ్ము ఉంటే కమెంట్లను చెప్పుకుని పేపర్లను వేయించుకోరు మీకు ఇది చేసినామని. చెప్పుకోవడానికి ముఖం లేదు, చేయడానికి ఏం లేదు. ఇప్పుడు ఉలికి పడుతుంది. మనం చేయలేంది దబ్బన ఒకవేళ చేస్తారా చేయరా భగవద్గీత ఒకవేళ చేస్తే మా పరిస్థితి ఏంది, మన ఉనికికే ప్రమాదం. బంద్ చేయరు పాపం. వాళ్ళ నోటికాడ బుక్కను ఎత్తగొట్టకూరి బీఆర్ఎస్ అయినా కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఉద్యమకారులకి ఏదైనా మేలు జరిగే అవకాశం ఉంటే జరగనియ్యి. దయచేసి కేటీఆర్కు అండ్ కోకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఉద్యమకారులకు తరఫున. కనీసం ఓ చరిత్ర ఓ బుక్ ఒకటిగా మెమోరియల్లో పెడితే గోడలు మస్తు పెద్దగా ఉన్నాయి. ఒక 500-600 మంది 1000 మందో 2000 మందో 5000 మంది తీసుకో ఫోటోలు పడితే మంచిగా గోడ చిత్రిస్తే ఉద్యమ పాపం వాళ్ళ పేపర్ కటింగ్లు ఉంటాయి, పోతాయి, వరదలు వస్తాయి, వానలు వస్తాయి. కనీసం ఆ మెమోరియల్ ఉంటే వాళ్ళ భావితరాలకు మన ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు, మా తాత ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన చెప్పుకోవడానికి ఒక చరిత్రలో మిగిలిపోతుంది.
గా పని కూడా చేయలేకపోతుంది. ఏది అఫీషియల్ ఓపెన్ చేయకపోతే ఎంతసేపు ధనార్జన అక్రమార్జన తప్పితే. ఇది వీళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీ లాగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు.